వెన్నెల, వైష్ణవి వాళ్ళు అలా నడుచుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో విష్ణు, వరలక్ష్మి వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం వెన్నెల, వైష్ణవి వాళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? ఒకలంటే ఒకళ్ళకి ముందే తెలుసా? అని చెప్పేసి అయితే వైష్ణవి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఛాయ కూడా అలా నించొని షాక్ అయిపోయి అలా చూస్తూ అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, మా నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది కదా! మనిద్దరం కూడా కలిసి ఉండవచ్చు. చాలా చక్కగా ఉంటుంది మన ఫ్యామిలీ కదా! అని చెప్పేసి అయితే వైష్ణవి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వెన్నెల ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన వాళ్ళైతే, ఏంటి వీళ్ళిద్దరికి బాగా పరిచయం ఉన్నట్టే మాట్లాడుకుంటున్నారే అని చెప్పేసి అయితే వైష్ణవి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరు స్వెటర్స్ విప్పేసి వాళ్ళ దగ్గరకు నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు. అలా విష్ణు వాళ్ళ దగ్గరికి వాళ్ళిద్దరు పిల్లలు నడుచుకొని వెళ్తూ ఉంటారు. అది గమనించకుండా అయితే వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మ, నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు విష్ణుని, వరలక్ష్మిని. ఇంతలో వాళ్ళిద్దరూ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళిద్దరూ ఒకలాగానే ఉన్నారు అని చెప్పేసి అయితే వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న విష్ణు కూడా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.